హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని భగవంతుని ఆజ్ఞ మేరకే జరుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. దానిని మనం బలంగా విశ్వసించి తీరాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏది జరిగినా అది నా వల్లే జరిగింది, నేను లేకపోతే ఎలా, లేకపోతే ఏమయ్యేదో అని మనం గర్వంగా మాట్లాడుతుంటాం. నిజంగా నీవే గనక లేకపోతే ఆ విజయం సాధించినప్పుడు ఒక అపజయానికి కూడా నీవే కారణమవుతావు. కాని విజయం పొందినప్పుడు ఈ విజయానికి కారణం నేనని గర్వంగా చెప్పుకుంటావు. అదే అపజయం ఎదురైతే అపజయానికి కారణం వేరొకరి సరైన సహకారాలు అందకపోవడం అని ఇంకొకరి మీద నిందవేసే ప్రయత్నం చేస్తాం. కాని మనందరం గట్టిగా నమ్మవలసిన విషయమేంటంటే ఇదంతా కూడా భగవంతుని సంకల్పం. నేను లేకపోతే ఏమయ్యేదో అనుకోవద్దు అని చెప్పడానికి ఒక చిన్నపాటి నిదర్శనం ఈ రామాయణ ఘట్టం. అశోకవనంలో రావణుడు సీతమ్మవారి మీద కోపంతో కత్తిదూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అక్కడే ఉన్నాడు. ఎవరినుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని ముక్కలు ముక్కలుగా తలను ఖండించాలని అనుకున్నాడు. కాని మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యపోయాడు. నేనేకడుకిక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది కేవలం నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం. నేను లేకపోతే ఏమయ్యేదో, నేనే గనక ఉంటే ఏం చేసేవాడునని గర్వంగా మాట్లాడుతుంటాం. సీతామాతను రక్షించే పనిని భగవంతుడు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడని అప్పుడు నాకు అర్థమైంది. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే భగవంతుడు ఆ పనిని చేయించుకుంటాడని అప్పుడు అర్థమైంది. మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే రాములువారు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకని కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ప్రభువు ఇచ్ఛ మేరకు ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరుగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్నా, దూతను చంపటం నీతి కాదని అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనని రక్షించే భారం భగవంతుడు విభీషణుడిపై ఉంచాడని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం కనుక తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతునికి మరింత అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతుందని. ప్రభువు నాకే లంకను కాల్చమని చెప్పి ఉంటే నేను ఎక్కడినుంచి నూనె తీసుకురాగలను, ఎక్కడినుంచి గుడ్డలు తీసుకురాగలను, ఎక్కడినుంచి నిప్పు తీసుకురాగలను, ఎప్పుడు లంకను తగలబెట్టగలను అనే ఆలోచన పరంపరలో ఆశ్చర్యంతో మునిగిపోయాను. పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నిటినీ ఏర్పాటు చేసింది సాక్షాత్తు రావణాసురుడే. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన ఆ భగవంతుడు తనకు లంకనగరను చూసి రమ్మని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యమేముంది? అందుకే మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పానుసారంగా జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడిని అనే గర్వం కూడా పనికిరాదు. భగవంతుడు కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడును అని ఎరుక కలిగి ఉండడం చాలా మంచిది. కేవలం మన ప్రయత్నాలను మనం చేసుకుంటూ సాగిపోవాలి. భగవంతుడి సంకల్పంతో విజయం ఏదో ఒకరోజు వరిస్తుందనే నమ్మకంతో బతకడం తప్ప భగవంతుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడమే మానవునిగా మీ బాధ్యత.